దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికి తీవ్ర రూపం దాలుస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ ఏడాదిలోనే ఎక్కువ కేసులు వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా ప్రభావం రాష్ట్రంలోనూ తీవ్రంగా ఉంది. ఏడాదిగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన వైరస్ మరోసారి విరుచుకుపడుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ ఆట కట్టించేందుకు వ్యాక్సినేషన్లో వేగం పెంచిన సర్కారు కరోనా నియంత్రణ చర్యల్ని సైతం కఠినంగా అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఎంత చేస్తున్నా ప్రజల భాగస్వామ్యం, స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎంతమంది ఆచరిస్తున్నాం? కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? టీకాపై అవగాహన తదితర సందేహాలకు సంబంధించి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ తెలంగాణ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు కరోనాకు సంబంధించిన సందేహాలను ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్, దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికి తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం శ్రీనివాసరావు గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. దేశంలో కరోనా కేసుల ఉధృతికి నానాటికి తీవ్ర రూపం దాలుస్తోంది సార్. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం ఏ విధంగా ఉంది సార్? గత 4 వారాల నుంచి కూడా దేశవ్యాప్తంగా మనకి వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా గత 3 వారాల నుంచి కూడా కేసులు పెరగటం చూస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ఏదైతే గత 5-6 నెలల నుంచి ప్రజలు కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల, అలాగనే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా, ఎందుకంటే మనం చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతున్నాం, ఆ టైంలో వైరస్లో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈరోజు కేసుల పెరుగుదల చూస్తున్నాం ముఖ్యంగా. సో మన రాష్ట్రంలో వచ్చేసేసి ప్రతిరోజు మనం 50 నుంచి 60 వేల పరీక్షలు నిర్వహించుకునేప్పటికీ మన దగ్గర ఈరోజు వచ్చేసి 887 కేసులు నమోదవటం జరిగింది. అదే మన మార్చి మాసం మొదట్లో వచ్చేసేసి మనం 100-150 కేసులు ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 30 రోజుల్లోనే మనం 800 కేసుల పైగా వెళ్ళటం జరిగింది. ఎస్పెషల్లీ ఇది లార్జర్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలతో పాటు మనకి బోర్డర్స్ ఏదైతే మనం ఇతర రాష్ట్రాలతో మనం షేర్ చేసుకుంటున్నామో, నిజామాబాద్ అనుకోండి, ఇలాంటి జిల్లాల్లో మనం కేసుల సంఖ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుంది అని చెప్పేసి ఇంకా అనుకోవడం జరిగింది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇది మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఇది సెకండ్ వేవ్ కి ప్రారంభ సూచికగా. ప్రస్తుతం మనకు ఒక టెలికాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాలరావు, నాగర్ కర్నూలు నుంచి. వేణుగారు నమస్కారం అండి. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. వేణుగారు నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్. నేను నాగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈసారి దేశం లోపల 90% వాళ్ళకి కరోనా అటాక్ అయిందని చెప్తారు కదా, పేపర్లో వచ్చింది, రేడియో వచ్చింది, మీకు కూడా న్యూస్ దృష్టి వచ్చింది. మరి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు. మరప్పుడు వాళ్ళ శరీరం లోపల బాడీ వైరస్ ఉంటుంది కదా సార్, అలాగే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు. వైరస్ అలాగే, ఆ వైరస్ వల్ల వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగదా? నో, యాక్చువల్గా మనం కరోనాకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఇది కేవలం 2 వారాల డిసీజ్ లాగా చెప్పుకుంటాం. మీరు చెప్పింది ఏంటంటే దేశంలో 90% ఇంకా రాలేదు. కొన్ని నగరాల్లో ఏదైతుందో 45-50% ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రజలని చెప్పేసి మన ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎన్ ద్వారా సీరో సర్వేలెన్స్ ద్వారా మనకు తెలిసింది. సో దాని ప్రకారం ప్రజలందరూ కూడా ఒక నిర్ణీత కాల వ్యవధిలో వీళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. వాళ్ళలో ఏమైనా యాంటీబాడీస్ డెవలప్ అయినా కానీ ఈ వైరస్ వల్ల డెవలప్ అయిన యాంటీబాడీస్ ఎక్కువ కాలం శరీరంలో ఉండే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది, ప్రజలు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో, ఎందుకంటే ఫస్ట్ వేవ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం తీసుకుంటే ఇనిషియల్గా ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించారు. సో గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి కేసులు పూర్తిగా కనుమరగటం వల్ల ఏదైతే ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసము, నివారణ కోసం చర్యలు చేపట్టిందో వాటి ఫలితం వల్ల ఈరోజు అతి తక్కువ సంఖ్యలో మనకి కేసులు నమోదని. ఒక్కసారి మనం ఇక కరోనా పూర్తిగా మాయమైపోయింది, మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరు కేసులు రావట్లేదనే ఒక అపనమ్మకంతో మళ్ళీ మనం జనాలు జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ఈరోజు కేసులు పెరగడం చూస్తున్నాం. ఇది ఎస్పెషల్లీ మన దేశంలో మహారాష్ట్ర స్టార్ట్ అయింది. మహారాష్ట్రలో దేశంలో రిపోర్ట్ అయ్యే కేసుల్లో ఆల్మోస్ట్ ఒక 60% అక్కడి నుంచే మనకి కేసులు నమోదవుతున్నాయి. సో కాబట్టి టెంపరీగా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా సరే అందరిలో యాంటీబాడీస్ ఫామ్ కావాలని అవసరం లేదు, అందరికీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని చెప్పేసి మనకి పూర్తి నమ్మకం లేదు. కాబట్టి మళ్ళీ ఇది డిఫరెంట్ వేవ్స్ రూపంలో, దీన్నే మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అనుకుంటాం. ఇలానే మనం జాగ్రత్తలు తీసుకోకుండా దీన్ని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే, సో వ్యాక్సిన్ రూపంలో ఏదైతే మనకి ఈరోజు అందుబాటులో వచ్చిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇట్లాంటి వేవ్స్ రాబోయే రోజుల్లో మనం చాలా చూస్తూ ఉంటాం. సార్, మరో టెలికాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. సంగారెడ్డి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడండి.
విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ నేను సూట్ వెళ్తున్నా సార్ ప్రశ్న. నేను మార్చ్ 3 నాడు నేను 70 ఇయర్స్ సార్. చెప్పండి. మార్చ్ 3 నాడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో నేను కోవిడ్ టీకా తీసుకున్నా సార్. ప్రభుత్వం వారు ఇచ్చింది సార్. అయితే 31st నాడు మళ్ళీ వెళ్ళాను సార్ సెకండ్ డోస్ కొరకు. సెకండ్ డోస్ కొరకు వెళ్తే అక్కడ 8:30కి వెళ్తే 10:30, 11 వరకు రాలేదు. వచ్చిన తర్వాత ఎవరికి లేదంటే 45 days తర్వాతనే ఇస్తామన్నారు సార్. సేమ్ రోజు నిన్నటి రోజే అసెంబ్లీ స్పీకరు కొచ్చారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ సుఖేందర్ రెడ్డి గారు కానీ 28 days కు టీకా ఇచ్చారు సార్ సెకండ్ డోసు. మరి రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలకు మీరు ఎందుకు వ్యత్యాసం చూపిస్తారు? దయచేసి చెప్పాలి, క్లారిఫై ఇవ్వాలి సార్ దయచేసి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామండి. ఇక్కడ మీకు ఇచ్చిన వ్యాక్సిన్ బహుశా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంటుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చేసేసి ఇంతకుముందు మీకు ఫస్ట్ డోస్ ఇచ్చిన మార్చి 3 వచ్చేసేసి అప్పుడు డ్యూరేషన్ అంటే గ్యాప్ 29 రోజులకి ఇవ్వాలి. అంటే 4 వారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి మనము 29 రోజుల నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి కేంద్ర ప్రభుత్వము దీని నుంచి 6 నుంచి 8 వారాలు అంటే 1.5 నెల నుంచి 2 నెలల వరకు కూడా సమయాన్ని ఈ మధ్య టైంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. తదనుగుణంగా కోవిన్ సాఫ్ట్వేర్లో మార్పులు చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మీరేం చేయాలంటే మీరు ముందే అడ్వాన్స్డ్గా మీరు స్లాట్ బుక్ చేసుకొని పోయి ఉంటే మీకు ఆ టైంకి ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఓకే, కాబట్టి మీరు ఆన్ సైట్ అంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మా వాళ్ళు ఎందుకంటే 45 రోజుల గ్యాపు, ఎందుకంటే మీరు ఈ 8 వారాల మధ్యలో 6 నుంచి 8 వారాల మధ్యలో మీకు వ్యాక్సిన్ ఇవ్వాలి కాబట్టి 42 రోజులకు రమ్మని చెప్పాల్సి ఉంటుంది. మీరు ఇమీడియట్గా వెళ్ళండి. మీరు వ్యాక్సిన్ ఇచ్చడానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి పూర్తి ఎలిజిబుల్ సెకండ్ డోస్. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం సార్. దిల్షుక్ నగర్ నుంచి రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు చెప్పండి. నా పేరు రామరాజు సార్. సార్ నేను బీపీ పేషెంట్ సార్, 55 ఏళ్ళు నాకు సార్. తింటున్నా సార్. చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి రామరాజు గారు. అదే సార్, ఇప్పుడు మన చెప్పండి రామరాజు గారు, చెప్పండి, మేము వింటున్నాం. వోల్ట్రా 75 రక్తం పంచబడే గోళీలు వేసుకుంటున్నాను సార్. ఆ రక్తం పంచబడే గోళీలు వేసుకోవద్దు, వేసుకున్న వారు వ్యాక్సిన్ వేసుకోవద్దు అని చెప్పేసి గతంలో ఒకసారి నేను తగినట్టు గుర్తుంది సార్. నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? కొన్ని రకాల వ్యాక్సిన్స్ కి బ్లడ్ థిన్నర్స్ మీరు ఏదైతే హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ వాడుతున్నారో మీరు యాంటీకోయాగులెంట్స్ వేసుకుంటున్నారనమాట. మీరు ఏం చేస్తారంటే మీరు మీ కార్డియాలజిస్ట్ ఉంటారు లేదా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు, వారి సలహా తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఓకే, రీసెంట్గా నేను కూడా యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. నేను కూడా యాంటీకోయాగులెంట్ మందులు వాడుతున్నాను. నా డాక్టర్ సలహా ద్వారా నేను ఫస్ట్ డోస్ అంతకుముందు తీసుకున్నాను యాంజియోప్లాస్టీ కంటే ముందు. తర్వాత ఇప్పుడు సెకండ్ డోస్ యాంజియోప్లాస్టీ అయిన తర్వాత ఒక వారం తీసుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మీరు కూడా మీ పర్సనల్ డాక్టర్ని లేదా మీ కార్డియాలజిస్ట్ని సలహా తీసుకొని మీరు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళడం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సార్ మరో కాల్ తీసుకున్నాం సార్. కవాడిగూడ నుంచి యాదయ్య ఉన్నారు. యాదయ్య గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సూటిగా అడగండి. అదే సార్, సూటిగా ఒకటే మాట, మన దగ్గర ఇప్పుడు బార్డర్ ఎందుకు క్లోజ్ చేస్తలేరు? ఆల్రెడీ మహారాష్ట్రలో 39,000, 40,000, 40. సార్ నమస్తే సార్. యాదయ్య గారు మీ ప్రశ్న సూటిగా అడగండి. నమస్తే చెప్పండి సార్. నమస్తే సార్. హలో, నమస్కారం. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి యాదయ్య గారు, వినిపిస్తుంది సార్. మనం తెలంగాణలో కోవిడ్ కేసులు బాగా భారీగా పెరుగుతున్నాయి కదా సార్. మరి మహారాష్ట్ర బార్డర్ ఎందుకు క్లోజ్ చేస్తలేరు సార్? మీరు ఎవ్రీ 39,000, 40,000, 2,000 వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ సఫర్ అయినాము. వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు సార్ ఇక్కడికి? రైట్. యాదయ్య గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ గత సంవత్సరం నుంచి కూడా ఈ వైరస్ వచ్చినప్పుడు చాలా కొత్త వైరస్. అప్పుడు దాని నేచర్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం ప్రిపేర్ అవ్వాలి, అట్లే ప్రజల్ని కూడా ఆ యుద్ధానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉండే. ఆ టైంలో మనం లాక్డౌన్స్, కర్ఫ్యూస్, ఎక్కడెక్కడి బోర్డర్స్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గత సంవత్సరం నుంచి ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు చెప్పినట్లు బోర్డర్స్ క్లోజ్ చేయకుండా బోర్డర్స్లో మన హెల్త్ టీమ్స్ని అక్కడ డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ కూడా మహారాష్ట్ర నుంచి అవసరమైన వాళ్ళందరికీ టెస్టులు చేస్తున్నాం. అన్ని రకాల బోర్డర్ సర్వేలెన్స్ మనం ఇంటెన్సిఫై చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు మన బోర్డర్స్ నుంచి అంటే పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మన కేసులు రాకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు చూస్తున్నాం. అలా అని చెప్పేసి మనం అన్ని బంద్ చేసుకొని కూర్చోలేము. ఎందుకంటే వాణిజ్య అవసరాల కోసము, నిత్యావసరాల కోసం ప్రజలకైతేంది, ఇతరత్ర వాణిజ్య సంస్థలకైతేంది అన్నీ ఓపెన్ ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం మిగిలిన యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం సార్. మంచిర్యాల నుంచి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు
డైరెక్టర్ గారు చెప్పండి, వినపడుతోంది మీ ప్రశ్న సూటిగా. నమస్కారం సార్, చెప్పండి. డైరెక్టర్ గారు ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి 45 years పైన ఉన్న వాళ్ళందరికీ మనము ఈ రోజు నుంచి రెస్ట్రిక్షన్ తీసే కోవాకి పెట్టి అవన్నీ లిస్ట్ ఇచ్చేసి ఫ్రీ చేసామండి. నేను సింగరేణి ఎంప్లాయీ, మా దగ్గర కూడా డిస్పెన్సర్లు వేస్తున్నారు. అయితే నేనేమంటానంటే 25 years వాళ్ళు మా అబ్బాయి ఉన్నది వేయించుకోవాలంటే ఇంకా అవకాశం కొద్దిగా అలాంటి ఏమన్నా కొంచెం అవకాశం ఇస్తే అందరూ వేయించుకోవడానికి ఉంటది కదండి. అంటే ఇంకొంచెం నెంబర్ ఆఫ్ పర్సన్స్ వ్యాక్సిన్ వేసుకునే అవకాశం పెరుగుతుందేమో అని అడుగుతున్నాను. శ్రీనివాసరావు గారు, మీకు ముందుగా అభినందనలు. మీరు 45 కేటగిరీలో వచ్చారు, మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు ఆల్రెడీ కూడా మీ సింగరేణి కాలనీస్లో ఒకటి. మాకు ఒకటి విషయం ఏంటంటే ఎస్ అది మంచిది, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు, మీరు వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరికింది. ఓకే, రేపు పొద్దున మీకు వైరస్ వచ్చినా సరే, ఇన్ఫెక్ట్ అయినా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగనే మీ ద్వారా వేరే వాళ్ళకు కూడా వ్యాప్తి చెందదు. మీరు ఏదైతే 25 సంవత్సరాల పైబడిన వాళ్ళు అడిగారో, మా బాధ ఏంటంటే మేము 45 సంవత్సరాల వాళ్ళకి పైగా ఈరోజు ఓపెన్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 1 Aprilకి 1062 సెంటర్లో ఈరోజు మనం వ్యాక్సిన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ప్రజల నుంచి ఏదైతే స్పందన రావాలదో, ఎందుకంటే మనం 90 లక్షల పైగా ఈ గ్రూపులో ఉన్న వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఈ వైరస్ అనేది ఈ గ్రూపులో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ వ్యాధి తీవ్రత కానివ్వండి, లేదంటే వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వటం కానివ్వండి, తద్వారా ప్రాణాలు కోల్పోవడం కానివ్వండి, అవకాశాలు ఎన్ని ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ గ్రూప్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అందుకోసం ఫస్ట్ ఈ ప్రయారిటీ గ్రూప్కి ఇచ్చి నెమ్మదిగా మిగిలిన గ్రూపులకి, మిగిలిన హై రిస్క్ గ్రూప్స్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం తప్పకుండా. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాను. సిద్దిపేట నుంచి నీలం రెడ్డి గారు ఉన్నారు. నీలం రెడ్డి గారు, థ్యాంక్ యూ. నీలం రెడ్డి గారు, సార్ చెప్పండి. క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్. నీలం రెడ్డి గారు, మీ క్వశ్చన్ సూటిగా అడగండి. సార్ శ్రీనివాసరావు గారు సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ ఈ కోవిషీల్డ్ కోవాక్సిన్ అవునండి, చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి. Yes, నీలం sir. రెడ్డి గారు, కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు వ్యాక్సిన్స్ ఈక్వల్ వర్క్ చేస్తా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా సార్? నీలం రెడ్డి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, మన దేశంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఒక 15 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి వివిధ దేశాల్లో వచ్చేసేసి. ఇప్పటికే 70 కోట్ల మందికి పైగా మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకోవడం జరిగింది. మన దేశంలో కూడా 7 కోట్ల మందికి పైగా మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకున్నాం. మీరు అడిగిన కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, అన్ని రకాల వ్యాక్సిన్స్ కోవిడ్ మనకి రాకుండా నివారించుకోవటానికి, దాని నుంచి రక్షణ పొందడానికి మాత్రమే ఉద్దేశించబడినాయి. 2 వ్యాక్సిన్స్ కూడా చాలా సేఫ్ వ్యాక్సిన్స్, ఎఫికసీ ఉన్న వ్యాక్సిన్స్. వీటి నుంచి మనకు పూర్తి రక్షణ దొరుకుతుంది. కానీ ఎప్పుడు రక్షణ దొరుకుతుందంటే మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫస్ట్ డోస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ నిర్ణీత కాలం 4 వారాల నుంచి 8 వారాల్లో 2వ డోస్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసులు పెరిగిన తర్వాత అప్పటికప్పుడు పరిగెత్తేసి వ్యాక్సిన్ తీసుకోకుండా మీరు ఇప్పటికిప్పుడే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడం ద్వారా, లేదంటే కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ పూర్తి ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం సార్. మంగపేట నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే రమేష్ గారు, సార్ చెప్పండి. మంగపేట నుంచి మాట్లాడుతున్నారు రమేష్ సార్. సార్ రమేష్ గారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ మంగపేటలో ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నారు సార్. మొత్తము రైతులు ఉన్నారు సార్. ఏరియా మొత్తము మంగపేట మండలంలో మొత్తము పొలాలు చేసే రైతులు ఉంటున్నారు సార్. అయితే రైతులు ఏంటంటే గ్రామ పంచాయతీలో ఒక సాధ్యం చేయమని చెప్పండి సార్. సాధ్యం చేస్తేనే వేసుకుంటారు సార్, లేకుంటే వేసుకోరు సార్. వాళ్ళకు అంతా పల్లెటూరు బాగా దాదాపు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైన ఉంటారు సార్. వాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు సార్, భయపడుతున్నారు సార్. కొంచెం మీరు గ్రామ పంచాయతీలో చెప్పి ఒక సాధ్యం చేయమని చెప్పండి సార్. తప్పకుండా రమేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రజల్లో మనం దీనికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం, జాగృతి కార్యక్రమాలు మనం నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. అలాగనే మా డిపార్ట్మెంట్ నుంచి ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఊరూరు తిరుగుతూ ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్పడము. అండ్ ప్రతిరోజు కూడా ఈ నిర్ణీతమైన గ్రామాలు అనుకోండి, లేకపోతే మా సబ్ సెంటర్లు అనుకోండి, అక్కడి నుంచి ప్రజలకి చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్కి, ఒక్కొక్క సబ్ సెంటర్కి ఇది నిర్దేశించడం జరిగింది. ఆ గ్రామంలో ఎలిజిబుల్ పాపులేషన్ అంటే 45 వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా మేము వ్యాక్సిన్ అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం.
రైట్ సార్, మరో క్వశ్చన్ తీసుకుందాం సార్. తాండూరు నుంచి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో, వినిపిస్తోంది, మీ ప్రశ్న నమస్తే సూటిగా అడగండి రవీంద్రనాథ్ గారు. సార్ మా మదర్ 75 ఇయర్స్ సార్, బీపీ, షుగర్, క్యాన్సర్ ఉంది. మరి ఆమెకు ఇవ్వచ్చా సార్, వ్యాక్సిన్ ఇవ్వచ్చా అని అడుగుదాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇప్పటికే మీరు లేట్ చేశారు. మీ మదర్కి 70 ఇయర్స్ ఉంది, అలాగనే షుగరు క్యాన్సర్ కూడా ఉంది. దయచేసి మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ ఎంచుకోవచ్చు. ఎందుకనంటే ఎస్పెషల్లీ 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కానివ్వండి, ఈ వైరస్ కానివ్వండి, ఈ వ్యాధి కానివ్వండి వస్తే వాళ్ళ శరీరంలో ఈ వ్యాధి వైరస్ వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది, హాస్పిటల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ ఇప్పించండి. మీకేమైనా సందేహాలు కానీ డౌట్లు కానీ ఉంటే ఇప్పుడు మీ అమ్మగారికి ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వారి సలహా తీసుకోవటం వల్ల కూడా వ్యాక్సిన్ అందించడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరో కాల్ తీసుకున్నాం సార్. నిజామాబాద్ నుంచి సాకేత్ గారు ఉన్నారు. సాకేత్ గారు మాట్లాడండి. సాకేత్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సాకేత్ ప్రశ్న గారు అడగండి. చెప్పండి. సార్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చాలా మందికి ఎఫెక్ట్ వస్తుంది సార్, నిజమేనా సార్ అది? నో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్ ఫస్ట్ టైం రాలేదు. గత 4-5 దశాబ్దాల నుంచి మన పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఒక 13 రకాల డిసీజ్ని మనం వ్యాక్సిన్ ద్వారా ఈరోజు ప్రివెంట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అంటాం. అట్లనే గర్భిణీ స్త్రీల్లో కూడా కొన్ని రకాల ధనుర్వాతం అనుకోండి, ఇతరత్ర డిసీజులు రాకుండా కూడా మనం వ్యాక్సిన్స్ అందించుకుంటున్నాం. ఇది వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం వ్యాక్సిన్ ఇస్తే పిల్లల్లో కూడా సాయంత్రానికి జ్వరం రావడం కానివ్వండి, కొంచెం ఒళ్ళు వెచ్చడటం కానివ్వండి, ఇలాంటివి చూస్తున్నాం. అట్లనే ఈ వ్యాక్సిన్స్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రానికి జ్వరం రూపంలో కానివ్వండి, లేదా ఒళ్ళు నొప్పుల రూపంలో కానివ్వండి, లేదా తలనొప్పి రూపంలో కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. అవి చాలా సహజం. అలా వస్తే అది మంచిది. అంటే మన బాడీలో ఒక ప్రక్రియ జరుగుతుందన్నమాట. అంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి అది ఒక ప్రారంభం కాబట్టి అది మంచిగా చూసుకోవాలి. మీరు ఇలాంటి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మీరు రెగ్యులర్గా ఏదైతే డాక్టర్ సలహాతో మెడిసిన్ తీసుకుంటారో అవి తీసుకుంటే మీకు పూర్తిగా తగ్గిపోద్ది. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకున్నాం. తుర్కాయంజల్ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నా షుగర్ ఉంది. హలో, చెప్పండి, వినిపిస్తోంది. షుగర్ ఉంది సార్, అది దానికి సైకిల్ సార్ చేసుకోవడానికి. మీ ప్రశ్న మరోసారి అడగండి సత్యనారాయణ గారు. మీరు షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ. సార్ నా ఏజ్ 54 సార్. ఓకే, షుగర్ ఉంది సార్ నాకు, అయితే కంట్రోల్ ఉంది మినిమంలో. హలో, వినిపిస్తోంది, చెప్పండి సత్యనారాయణ గారు మీ ప్రశ్న సూటిగా. వ్యాక్సిన్ వేయించుకోవడానికి సత్యనారాయణ గారు, మీరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి మీకు షుగర్ ఉన్నా సరే, బీపీ ఉన్నా కానీ, 20 రకాల ఏదైతే కోమార్బిడిటీస్ ఉంటాయో ఇవన్నీ ఉన్నా సరే మీరు దయచేసి వ్యాక్సిన్ ఎంచుకోండి. ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ ఎంచుకోవాలి. ఎందుకంటే మనకి పక్క రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య కొంచెం పెరుగుతున్నది. రేపు పొద్దున వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే లాభం కంటే ఆ లోపు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి. రైట్ సార్, మహబూబాబాద్ నుంచి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తాను సార్. చిన్న కూడా రిస్కీ జోన్ కిందకే వస్తారు కదా, వీళ్ళకి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ కేసెస్ లోకల్లో ప్లస్ స్టేట్ లో చాలా తేడా ఉంటుంది, కొంచెం క్లారిటీ ఇస్తారా? ఈ చిన్నపిల్లలకు సంబంధించి ఇప్పుడు మనం సెకండ్ వేవ్లో ఈ టైంలో మనం పిల్లల్లో ఎక్కువగా పాజిటివ్ కేసెస్ చూస్తున్నాం. వాళ్ళకి హెల్త్ పరంగా రిస్క్ ఉండదు, కానీ వాళ్ళ ద్వారా ఇంట్లో ఉన్న పెద్దలకి వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోవిడ్ జాగ్రత్తలు ఏవైతున్నాయో, అంటే అందరూ కూడా మాస్క్ ధరించడం కానివ్వండి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం కానివ్వండి, కొంచెం అవసరమైనంత వరకు భౌతిక దూరం పాటించడం కానివ్వండి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ ఉంది. అండ్ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే పిల్లల్లో వచ్చే తీవ్రత కానివ్వండి, వాళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి, వాళ్ళకి అవసరం ఉంది. అలాగనే మీరు లెక్కలని చెప్పారండి, ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేస్తుండి మా జిల్లాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ టైము, ఇక్కడ మేము రిలీజ్ చేసే టైము కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల్లో ఉంటాయి. ఓవరాల్గా ఎలాంటి లెక్కల్లో డిస్క్రిపెన్సీస్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ లేదు. సార్ మరో కాల్ తీసుకుంది సార్. వనస్థలిపురం నుంచి బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి, నేను ఇక్కడ మా జేరియా హాస్పిటల్లో తీసుకున్నానండి, కోవిషీల్డ్ తీసుకున్నాను. సార్ చెప్పండి. కోవిషీల్డ్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత దానికి 48 days
తర్వాత తీసుకోమని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇదే సెకండ్ డోస్ హాస్పిటల్ ఎక్కడ తీసుకోవచ్చా, ఇక్కడ తీసుకోవాలి? ఇదే కోవిషీల్డ్ వేరే హాస్పిటల్ తీసుకోవచ్చా, లేక ఇక్కడ? మీరు మీరు ఫస్ట్ డోస్ తీసుకున్న దగ్గర నుంచి సెకండ్ డోసు 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలి. అంటే 42 డేస్ మధ్య నుంచి మీరు 45 రోజుల మధ్యలో మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 42 నుంచి 45 రోజుల మధ్యలో మీరు ఎక్కడైనా సరే కేంద్రానికి వెళ్ళేసేసి మీకు ఇంతకుముందు ఇచ్చిన ఐడి నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా కానివ్వండి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న సెంటర్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న వేరే సెంటర్కి వెళ్ళైనా సరే మీరు వ్యాక్సిన్ మీరు నెంబర్ మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీకు సెర్చ్ చేసేసి మీకు ఫస్ట్ డోస్లో ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చారో సెకండ్ డోస్లో కూడా మీకు అదే వ్యాక్సిన్ అందిస్తారు. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకున్నాం. సూర్యాపేట నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. రమేష్ గారు. సార్ నమస్కారం అండి, నా పేరు రమేష్ అండి. ఇప్పుడు నాకు ఒక 1 వీక్ బ్యాక్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. రమేష్ గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి, వినిపిస్తుంది. నాకు ఒక 1 వీక్ బ్యాక్ కరోనా సార్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది సార్ ఒక 1 వీక్ బ్యాక్. చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సార్ నేను ఇప్పుడు టైఫాయిడ్ ఒక 1 వీక్ బ్యాక్ వచ్చింది సార్, తగ్గిపోయింది సార్. ఇప్పుడు ఒక 9 డేస్ పోస్ట్ మార్టం సార్. నేను ఎప్పుడు తీసుకోవాలి సార్ వ్యాక్సిన్? అవకాశం ఉందా సార్? మీరు ఇమీడియట్గా రేపే వెళ్ళి తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఒకసారి ఉన్న సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోతే మీరు ఏ డిసీజ్ ఉన్నా సరే అవి తగ్గిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా వెళ్ళి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం. నిజామాబాద్ నుంచి నర్సింగ్ గారు ఉన్నారు. నర్సింగ్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం. నమస్కారం నర్సింగ్ గారు. సార్ నమస్కారం సార్, నా పేరు నరసింహరావు సార్, నా ఏజ్ 51 ఇయర్స్. హలో సార్. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి నరసింహరావు గారు, వినిపిస్తోంది. సార్, అయితే నాకు 2004లో 2007లో అల్సర్ ప్రాబ్లం వలన కడుపులో రక్తం బ్లీడింగ్ అయింది. అయితే ఇప్పుడు నేను కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయా? తప్పకుండా నరసింహరావు గారు, మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి మీకు పూర్తి అర్థం ఉంది. ఏజ్ వైజ్ కానివ్వండి, మీ హెల్త్ కండిషన్స్ వైజ్ కానివ్వండి, మీరు ఎంత త్వరగా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ కరోనా నుంచి కోవిడ్ నుంచి మీకు అంత రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరో కాల్ తీసుకుంది సార్. సిద్దిపేట నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ ఇప్పుడు పేపర్లో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది లేదు అనేటువంటిది స్టేట్మెంట్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదండి? రైట్ అండి. అంటే ప్రజలకి గత 3 నెలల నుంచి కూడా, ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జనవరి 16కి స్టార్ట్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆల్రెడీ లోకల్లో వచ్చేసేసి కళాజాత బృందాల ద్వారా కూడా మేము ప్రచారం చేస్తున్నాం. 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది, 1 ఏప్రిల్ నుంచి. చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి సార్. దానికి పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నాం. మీరు చెప్పిన పాంప్లెట్స్ అనుకోండి, వివిధ రకాల మీడియాస్ ద్వారా కూడా మేము రెగ్యులర్గా ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే ప్రజలకున్న సందేహాలు క్లియర్ చేయడం కోసం మేము ముందుకు వచ్చాం. ఇది కూడా ప్రచారంలో భాగమే. మీ ద్వారా మీరు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మేము మా తెలిసిన వాళ్ళకి చెప్తాం. థ్యాంక్ యూ అండి. సార్, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. 40 years సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. 40 years సార్. మీ ప్రశ్న సూటిగా అడగండి శ్రీనివాస్ గారు. మాది 40 years సార్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకోవచ్చా సార్? ఇప్పుడు ఈరోజు 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు యూనివర్సల్గా ఈ రోజు నుంచి వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. రాబోయే రోజుల్లో మిగిలిన ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి మీకు అర్హత లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ గ్రూప్స్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, హైదరాబాద్ నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి. రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు, వినిపిస్తోంది. మీ ప్రశ్న సూటిగా అడగండి. గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మీరు మాట్లాడండి. సార్ శ్రీనివాస్ గారు, వెరీ నైస్, యాక్చువల్లీ ఎక్సలెంట్ హ్యాండ్లింగ్ అండ్ అవేర్నెస్ బీయింగ్ మేడ్ సార్. ఐ హ్యావ్ 2 issues. One is this కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్ లో 6 crores లో 4 crores and 2 crores రేషియో అంటున్నారండి. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఆన్ సప్లై ఇష్యూ అనండి, లేకపోతే ఎనీ అదర్ దిస్ థింగ్స్ యూ విల్ క్లారిఫై సార్? అండ్ సెకండ్ ఇష్యూ ఈజ్ హలో yes sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. దీనికి సంబంధించి చేసేసండి మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్లు ఇంతకుముందు చెప్పినట్లు ఈ రెండు కూడా కోవిడ్ నివారణ కోసం ఉద్దేశించబడిన వ్యాక్సిన్స్. వాటి సేఫ్టీ కానివ్వండి, ఎఫికసీ కానివ్వండి అంతా కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఏదైతే మనకి ఆ రోజు, ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్న ఒక ఆప్షన్ లేదు మనకి ఈ టైప్ ఆఫ్ బ్రాండ్ నేను తీసుకుంటాను అని చెప్పేసి, ఎందుకంటే అన్ని టైప్ ఆఫ్ బ్రాండ్స్ కూడా దీనికోసం కట్టడి కోసమే మనకి ఉపయోగపడతాయి, ఈ వైరస్ నుంచి రక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీరు ఆ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ దయచేసి తీసుకోండి. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ వ్యాక్సిన్ ఎక్కువ, ఈ వ్యాక్సిన్ గొప్పది, ఆ వ్యాక్సిన్ తక్కువ అనేవి దయచేసి మీరు మైండ్లోంచి తీయండి. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఇంకేదో కొత్త వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటే ఆ మధ్యలోనే ఈ వైరస్ మనని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దయచేసి కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే విషయాన్ని పక్కన పెడితే కోవిడ్ కట్టడి కోసం మనం వ్యాక్సిన్ తీసుకున్నామా లేదనేది ముఖ్యం. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం సార్. నిజామాబాద్ నుంచి స్వరూపారాణి గారు ఉన్నారు. స్వరూపారాణి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నన్ను 4 months బ్యాక్ కరోనా వచ్చిందండి. నేను ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నాకు 4 months బ్యాక్ కరోనా వచ్చింది. తీసుకోవచ్చమ్మా కరోనా వ్యాక్సిన్. కరోనా వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాను, కరోనా వచ్చిన తర్వాత 2 వారాలకి మీకు సిమ్టమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా సబ్సైడ్ అయిపోతాయి. మీకు 4 నెలలు అయిపోయింది కాబట్టి కరోనా వచ్చి ఇప్పుడు మీరు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీకు న్యాచురల్ కూడా ఎంతో కొంత యాంటీబాడీస్ డెవలప్ ఉంటాయి. మీరు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మీకు డబుల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఎంత త్వరగా వీలైతే మీరు కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, లేదంటే దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుందాం సార్. తొర్రూరు నుంచి కమలయ్య గారు ఉన్నారు. కమలయ్య గారు మీ క్వశ్చన్ అడగండి. కమలయ్య గారు మీ ప్రశ్న సూటిగా అడగండి. వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది సార్? లైఫ్ లాంగ్ పనిచేస్తుందా, లేకుంటే ఇన్ని రోజుల వరకు పనిచేస్తుందా అని ఏమన్నా ఉన్నదా సార్? అంటే ఇప్పుడున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి 10 నెలల వరకు రక్షణ ఇస్తుందని చెప్పేసి ఈరోజు తెలిసిందండి. సో దీని ప్రకారం ఒక 10 months, ఎందుకంటే కరోనా కూడా ఎప్పుడు ఎంతకాలం ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ నుంచి మనం దీంతో సఫర్ అవుతున్నాం. మధ్యలో ఒక 4 నెలల 5 నెలల గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో దానికోసం అండ్ వైరస్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు మాత్రం ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది మీకు 10 నెలల వరకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలాంటి మ్యూటేషన్స్ అవుతాయి, దానికి తగ్గట్టు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలనేది మన సైంటిఫిక్ బాడీస్ ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీది 10 నెలల వరకు కూడా పూర్తి రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇంకో కాల్ తీస్తున్నాం. నిజామాబాద్ నుంచి మనోజ్ గారు ఉన్నారు. మనోజ్ గారు మీ క్వశ్చన్ అడగండి. పేరు మనోజ్ అండి, నిజామాబాద్ నుంచి. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు అయితే యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి నిన్న నేను వ్యాక్సిన్ ఇప్పించాను. అయితే ఈ గ్యాప్ ఏదైతుందో అది అంటే 4 weeks లేకపోతే ఇంకా అంటే మామూలుగా వస్తున్నాయి కదండి ఇట్లా, అంటే ఎక్కువ గ్యాప్ అది అని అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద గ్యాప్ అనేది ఫైండ్ అని, అందుకే ఒకసారి అడుగుదామని కాల్ చేశానండి. మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి 2 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి మనోజ్ గారు. ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాక్సిన్. కోవిషీల్డ్ అంటే అమ్మగారికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు కాబట్టి దాన్ని 6 నుంచి 8 నెలల వారాల మధ్యలో మనం తీసుకోవాల్సి ఉంటాయి. అంటే 1.5 నెలల నుంచి 2 నెలల మధ్యలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో తీసుకునేప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ప్రొటెక్షన్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఈ కంపెనీసు వాటి లైసెన్సింగ్ దాని ప్రకారం ఈ టైం అనేది మనం డిసైడ్ చేస్తారు. అదే ఇంకో కోవాక్సిన్ ఉంది మన దగ్గర, ఇది మన భారత బయోటెక్ మన రాష్ట్రంలోనే తయారవుతున్నది. దీనికి సంబంధించి 4 వారాల తర్వాత 1 వారం లోపు ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుందాం. ఉప్పల్ నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్.
నాకు 3 days బ్యాక్ నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. నెగిటివ్ వచ్చింది సార్. నేను ఎప్పుడు మన వ్యాక్సిన్ తీసుకోవచ్చు సార్? మీకు నెగిటివ్ వచ్చిందంటే మీరు ఇమీడియట్ గా వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. రేపే మీ దగ్గరలో ఉప్పల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే దగ్గరలో ఉన్న ఎనీ హాస్పిటల్లో మీరు వెళ్ళటం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ వెళ్లే ముందు కోవిన్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీరు వెళ్లాల్సిన డేటు, వెళ్లాల్సిన టైము ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న కేంద్రాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి cowin.gov.in అనే పోర్టల్ని మీరు విజిట్ చేయడం ద్వారా మీరు వ్యాక్సిన్ పొందడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకున్నాం. ఈసీఐఎల్ నుంచి పూర్ణచంద్ర గారు ఉన్నారు. పూర్ణచంద్ర గారు మీ ప్రశ్న అడగండి. అది 34 years యాక్చువల్ ఏజ్. ఇది ప్రైవేట్ ఇంప్లాంట్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్. యాక్చువల్లీ నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు హెల్త్ కేర్ వర్కర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మీరు దగ్గరలో ఉన్న ఎనీ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీని విజిట్ చేయడం ద్వారా మీరు అక్కడికే నమోదు చేసుకొని మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటికే డిలే చేశారు, మీరు ఇమీడియట్గా వెళ్ళేసేసి మీరు వ్యాక్సిన్ తీసుకోండి. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకున్నా. తాళ్ళపేట నుంచి రమణయ్య గారు ఉన్నారు. రమణయ్య గారు మీ ప్రశ్న అడగండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ ప్రశ్న సూటిగా అడగండి రమణయ్య గారు. మా తాళేపేట సార్, మాది మంచిర్యాల జిల్లా సార్. మాది సార్ నా వయసు 56 సంవత్సరాలు. షుగర్ బీపీ సార్. షుగర్ బీపీ సార్. రమణయ్య గారు, మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి మీకు పూర్తి అర్హత ఉన్నది. మీకు ఆల్రెడీ షుగర్ కూడా ఉంది కాబట్టి మీరు కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న మంచిర్యాలలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళండి, లేదా అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. మీరు రేపే వెళ్ళడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం. మహబూబ్ నగర్ నుంచి సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ హలో, వినిపిస్తుంది, చెప్పండి సుదర్శన్ గారు. సార్ నా బ్రెయిన్ లో చెప్పండి సుదర్శన్ గారు. క్లాట్ ఉంది సార్, బ్రెయిన్ లో క్లాట్ ఉంది. దానికి ట్రీట్మెంట్ 2 years నుంచి తీసుకుంటున్నాను. అవునండి సార్. సో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే డాక్టర్, న్యూరో సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ మీకు ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ సలహా తీసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నాకున్న తెలిసినంత వరకు కూడా మీరు యాంటీకోయాగులెంట్స్ మీరు అంటే బ్లడ్ థిన్నర్స్ మీరు వాడుతుంటారు కాబట్టి ఆ డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్ సార్. సార్ ఇప్పటి వరకు వ్యాక్సిన్ సంబంధించిన ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి సార్. సార్ ఒక క్వశ్చన్ చూస్తే, గతంతో పోలిస్తే ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో వ్యాధి సోకిన వారిలో ఎట్లాంటి తీవ్రత ఉంది సార్? లక్షణాలు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం ఈరోజు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్లో వచ్చేసేసి ఈ స్ప్రెడ్డింగ్ అంటే ఫాస్ట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. మీరు చెప్పినట్లు సిమ్టమ్స్ వచ్చేసేసి ఇక్కడ తీవ్రత మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్లో తీవ్రత చాలా తక్కువగా ఉంది. మనకి వచ్చే మెజారిటీ సిమ్టమ్స్ అన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్తో మనకి రిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సాధారణ జలుబు కానివ్వండి, సాధారణ దగ్గు కానివ్వండి, సాధారణ జ్వరం ద్వారా, కొంతమందిలో అయితే ఎలాంటి వాసన చూసే శక్తిని కోల్పోవటము లేకపోతే రుచిని చూసే శక్తి కోల్పోవడం ద్వారా మనకి ఈరోజు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఫస్ట్ వేవ్లో 60-70% ఎసిమ్టమాటిక్ అంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా పాజిటివ్ రావడం జరిగింది. అది ఇంకొక 10-20% ఈ సెకండ్ వేవ్లో పెరగడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా కమ్యూనిటీలో ఉండేసేసి ఇది స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నా సరే, వ్యాధి తీవ్రత కూడా తక్కువ ఉన్నా సరే జనాలకు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో ముఖ్యంగా మాస్క్ ధరించడం ద్వారా మనం ఇప్పుడున్న వైరస్ కానివ్వండి, కొత్తగా వచ్చే వైరస్లు కానివ్వండి, వీటిని కూడా మనం పూర్తి రక్షణ దొరకడానికి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాస్క్ ధరించడం ద్వారా మీ కుటుంబ సభ్యులకి ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానివ్వండి, మీ పెద్దవాళ్ళ అమ్మా నాన్నలకు కానివ్వండి, వీళ్ళకి వ్యాధి రాకుండా మీరు మీ ద్వారా ఈ వ్యాధిని ట్రాన్స్మిట్ చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి మరో కాల్ తీసుకున్నాం సార్. కళ్యాణ్ కుమార్ గారు ఉన్నారు. కళ్యాణ్ కుమార్ గారు మీ ప్రశ్న అడగండి. కళ్యాణ్ గారు, కరోనా వైరస్ వస్తుందా సార్? మీ ప్రశ్న మరోసారి అడగండి.
వ్యాక్సినేషన్ తీసుకోవాలి సార్? కళ్యాణ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ లో క్లారిటీ లేదండి. కళ్యాణ్ గారు ప్రశ్న సూటిగా అడగండి. రైట్ సార్, మరో ప్రశ్న తీసుకుంది సార్. పూర్ణచంద్రరావు హైదరాబాద్ నుంచి ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. మా బ్రదర్ యాక్చువల్గా మా బ్రదర్ కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది సార్ కిమ్స్ లో ఒక 1.5 year బ్యాక్. వ్యాక్సినేషన్ తీసుకోమంటారా సార్? ఎట్లా అంటారు దాన్ని 57 years. మీరు మీ బ్రదర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కాబట్టి ఇమ్యూనో సప్రెషన్ టాబ్లెట్స్ మీద ఉండుంటారు. ఒక్కసారి వారికి చేసిన ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారో ఆ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకసారి వారి అడ్వైస్ తీసుకొని మీరు వ్యాక్సిన్ తీసుకోండి. రైట్ సార్, మరో కాల్ తీసుకుంది సార్. ఖమ్మం నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు మీ ప్రశ్న అడగండి. సార్ క్వశ్చన్ అడగంటారు? అడగండి రాజు గారు, మీ ప్రశ్న అడగండి. సూటిగా చెప్పండి రాజు. సార్ మెడికల్ షాప్ లో చేస్తున్నాం సార్. మేము తీసుకోవచ్చా సార్? 38 ఏజ్. 38 years అంటే మీరు కూడా హెల్త్ కేర్ వర్కర్స్గా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానివ్వండి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీ ఐడి కార్డు చూపెట్టడం ద్వారా వాళ్ళు మీకు వ్యాక్సిన్ అందజేస్తారు. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుంది సార్. అశ్వాపురం నుంచి సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు మీ ప్రశ్న అడగండి. నేను వ్యాక్సిన్ వేయించుకొని 3 రోజులు అవుతుందండి. వ్యాక్సిన్ వేయించుకొని 3 రోజులు అయిందండి. కొంచెం జ్వరము, కొంచెం తలనొప్పి, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటున్నాయండి. ఇంకెన్ని రోజులు ఉంటుందండి? అమ్మ, ఇవి చాలా సాధారణమైన లక్షణాలు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇలాంటివి వస్తాయి. వచ్చిందంటే అర్థం ఏంటంటే మీలో వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థం. అలా అని చెప్పేసి కొంతమందిలో లక్షణాలు ఉండవు, అలా అని చెప్పి వాళ్ళు పనిచేయట్లేదని కాదు. ఓకే, ఇలాంటి లక్షణాల్లో కొంతమంది వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే డాక్టర్ ద్వారా అనాలజెసిక్ యాంటీపైరెటిక్ టాబ్లెట్స్ తీసుకున్నారో అవి తీసుకోండి. ఒక 24 గంటల నుంచి 45 గంటల్లో మీకు పూర్తిగా తగ్గిపోతుంది. రైట్ సార్, ఇంకో కాల్ పెన్పహాడ్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ మేము టీకా వేసుకున్నాం సార్ నిన్న. చెప్పండి సార్. నిన్న టీకా వేసుకున్నాం సార్ మేము. అది అంటే మన జ్వరం వస్తుంది ఎట్లాంటిది అంటే ఏం లేవు కదా సార్? ఎట్లా ఇది జ్వరాలు కానివ్వండి, లేదా ఒళ్ళు నొప్పులు కానివ్వండి, తలనొప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా అందరిలో వచ్చే లక్షణాలు కావు. మనకు ఓన్లీ ఒక 30% 40%లో మాత్రమే ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. బట్ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో అందరిలో కూడా ఈ వ్యాధి నిరోధక శక్తి దీనికి డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అవస్థ వస్తాయని చెప్పేసి వచ్చినా రాకపోయినా కానీ మీకు ప్రొటెక్షన్ దొరికింది. ఇంకా మీరు వైరస్ నుంచి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. అలా అని చెప్పేసి మీరు దయచేసి మాస్కులు వేసుకోకుండా, లేకపోతే చేతులను శుభ్రం చేసుకోకుండా ఇలాంటి బిహేవియర్ ఏదైతే మనం ఈ COVID-19 కోసం పాటించాలో దయచేసి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుందాం. కోదార్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ హలో శ్రీనివాస్ గారు వినపడుతోంది, మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్ నమస్తే అండి, మాది కోదాడు. మా వదిన గారికి 10 years క్రితం బ్యాక్ పెయిన్ వచ్చాడండి, కీళ్ళ వాతం. వ్యాక్సిన్ వేయించుకోవచ్చా సార్? వ్యాక్సిన్ ఎంచుకోవచ్చండి. మీ వదిన గారికి వ్యాక్సిన్ ఇచ్చండి. రేపటి నుంచి మీ వదిన గారితో పాటు 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా మీ కుటుంబంలో కానివ్వండి, మీకు తెలిసిన బంధుమిత్రులు కానివ్వండి, అందరినీ కూడా వ్యాక్సిన్కి మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి వ్యాక్సిన్ ఇచ్చండి. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వీరబాబు గారు ఉన్నారు. వీరబాబు గారు మీ ప్రశ్న అడగండి. అయ్యో నమస్కారం. వయసు 72 సంవత్సరాలు. స్లీప్ ప్రక్రియ, బీపీ, స్లైట్లీ షుగర్ కూడా ఉంది. నేను వేయించుకోవచ్చా లేదా? వీరబాబు గారు, మీకే అర్హత ఉంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి. ఎందుకంటే మీకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వైరస్ ఒక పక్క కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లేట్ చేయకుండా మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ ఎంచుకోవచ్చు. ఇమీడియట్గా ఆ పని చేయండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి మరో కాల్ తీసుకున్నాం సార్. వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు మీ ప్రశ్న సూటిగా అడగండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న నేరుగా అడగండి. ఓకే సార్, చెప్పండి వెంకటరామరెడ్డి గారు. రెడ్డి గారు చెప్పండి, వింటున్నాను.
సార్ కోవిడ్ వ్యాక్సిన్ అందరికి ఇస్తుంది కదా సార్, చాలా బాగా పనిచేస్తూ ఉంది. మీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది సార్. థ్యాంక్ యూ. మంచి డైరెక్టర్ రాష్ట్రానికి ఉన్నారు, బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది కాబట్టి మీరు సర్వీసెస్ బాగా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో సుమారు ఒక 70,000 మందికి పైగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఈ కోవిడ్ నివారణ కట్టడి కోసం అందరూ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారి నుంచి అందరూ కూడా ఒక యూనిటీగా ఒక టీం లాగా పనిచేయడం వల్ల ఈరోజు ఈ కరోనా కట్టడి నివారణ సాధ్యమైంది. అట్లే ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం కూడా కంటిన్యూగా ఉండాలి. ఉన్నప్పుడు ఇది తప్పకుండా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకుందాం. చేగుంట నుంచి బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు, మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న సూటిగా అడగండి బాబురావు గారు. సార్ అడుగుతానండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి సార్. అది మేము చేగుంట నుంచి మాట్లాడుతున్నాం సార్. మా మిస్సెస్ కు మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా సార్ మేము? తీసుకోవచ్చు సార్. మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇతరత్ర ఏ నొప్పులున్నా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ చేగుంటలోనే అక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానివ్వండి, లేదంటే పిహెచ్సిలో కానివ్వండి, మీరు రేపే వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళండి. రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. కొడంగల్ నుంచి బసవరాజు గారు ఉన్నారు. బసవరాజు గారు, మీ ప్రశ్న అడగండి. సార్ 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 మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ప్రశ్న సూటిగా చెప్పండి బసవరాజు గారు, వింటున్నాను. సార్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటాం కదా సార్, వినిపిస్తోంది, చెప్పండి బసవరాజు గారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమన్నా పచ్చంగిట చేయాలా సార్? ఏం లేకుంటదే? బసవరాజు గారు, మీరు చాలామంది వందలాది వేలాది మంది ప్రజల్లో ఉన్న సందేహాలని అడిగారు. మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఎలాంటి పథ్యం కానివ్వండి, మీరు తినే ఆహార పదార్థాల్లో కానివ్వండి, మీరు తాగే పదార్థాల్లో కానివ్వండి, మీ లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. సోషల్ మీడియాలో మీరు చాలా వింటున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అలాంటివి చూడొద్దు, అలాంటివి నమ్మొద్దు. మీరు ఎలాంటి పథ్యం లేకుండా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీ దైనందిన కార్యక్రమాలు, మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు సార్. సూర్యాపేట నుంచి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి తీసుకోవాల్సిన పదార్థాలు, అలాగే ఇప్పుడు మనం సేఫ్టీ పరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. ఓకే. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఈ కరోనా సందర్భంగా గత సంవత్సరం నుంచి ప్రజల్లో వాళ్ళ జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది. వ్యాధి నిరోధక శక్తి సంబంధించిన పదార్థాలు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆహార పదార్థాలు అనుకోండి, న్యాచురల్గా దొరికే పళ్ళు అనుకోండి, ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మీరందరూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటున్నారు. ఇదే మీరు కంటిన్యూ చేయండి దయచేసి. అట్లనే మన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వీటికి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేయాలి. ఇకపోతే మనం ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ సందర్భంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం మాస్క్ ధరించడం. ఓకే, ఈ మాస్క్ ధరించడం ద్వారా పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం బయటకు వెళ్తూ ఉంటారో, బిజినెస్ యాక్టివిటీస్ బయటకు వెళ్తున్నారో, వాళ్ళు వెళ్ళినప్పుడు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కానివ్వండి, లేదా పెద్దవాళ్ళు అమ్మానాన్నలకు కానివ్వండి, ఈ వైరస్ని అంటించకుండా మళ్ళీ వాళ్ళు ఈ వైరస్ బారిన పడి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు తరచూ చేతులను శుభ్రం చేసుకోండి. బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి. ఈ చిన్న గ్రూప్స్ ఏమైనా ఉంటే కూడా, గుంపులు ఉంటే కూడా వాటికి దూరంగా ఉండండి. రైట్ సార్, ఇంకో కాల్ తీసుకున్నాం. మధ్య నుంచి వంశీ గారు ఉన్నారు. వంశీ గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్, నాకు బీపీ ఉందండి. అయితే నాకు పెరాలసిస్ వచ్చింది. 5 years అవుతుంది. బ్లడ్ ఫ్లాట్ అయింది. నా ఏజ్ వచ్చేసి 36 years అన్నప్పుడు నాకు పెరాలసిస్ వచ్చి 5 years పైన అవుతుంది. మేము వ్యాక్సిన్ తీసుకోవచ్చండి పెరాలసిస్ పేషెంట్స్? అంటే ఇప్పుడు 37 years వాళ్ళకి లేదండి వ్యాక్సిన్ తీసుకునే అర్హత. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ వస్తున్నారు. రాబోయే రోజుల్లో 45 సంవత్సరాల లోపు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి పూర్తి అర్హత ఉంది. మీరు వచ్చిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సార్, ఇంకో కాలర్ ఉన్నారు. భద్రాచలం నుంచి వెంకట సాయి గారు. వెంకట సాయి గారు, మీ ప్రశ్న అడగండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న సూటిగా అడగండి వెంకట సాయి గారు.
ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇతరత్ర ఏమైనా వైరస్ తో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఉదాహరణకు నేను హెర్పిస్ వైరస్ తో బాధపడుతున్నాను, హెర్పిస్ వైరస్ తో బాధపడుతున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు ఏదైతే వైరస్తో బాధపడుతున్నారో ఈ లక్షణాలు తగ్గిన తర్వాత ఒక వారం కానివ్వండి, 2 వారాలు కానివ్వండి, ఆ తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ లక్షణాలతో బాధపడుతున్నారండి? సో అలాంటి మీరు కంటిన్యూస్గా దానికి ఇదవుతున్నారు కాబట్టి మీకు ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ని ఒకసారి మీరు అడ్వైజ్ తీసుకోండి. ఆ డాక్టర్ ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది. తద్వారా మీరు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళి మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రైట్ సార్, ఇంకో కాల్ చూద్దాం సార్. రామంతపురం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న సూటిగా అడగండి, వినిపిస్తోంది. సార్ ఇప్పుడు ఇస్తున్నటువంటి మెడిసిన్ అనేది సార్ వేవ్ 1 వచ్చినప్పుడు డెవలప్ చేసింది కదా, ఇప్పుడు వేవ్ 2 నడుస్తుంది, అంటే మ్యూటేషన్ చెందినటువంటి వైరస్. సో ఇది ఇది ఎలా అంత ఎఫెక్టివ్ గా ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు మనం దీన్ని నమ్మవచ్చు? అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక 2 లక్షల పైగా మ్యుటేషన్ జరిగాయి ఈ వైరస్లో. మన దేశంలోనే ఈ మధ్య ఐసీఎంఆర్ వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒక 700 పైగా మనకి మ్యుటేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు ఫస్ట్ వచ్చినా సరే ఇప్పటి వరకు కూడా ఈ పరివర్తనాల్లో పెద్దగా మార్పులు, అంటే స్పైక్ ప్రోటీన్లో ఏదైతుందో అవి చిన్న మార్పులు రావడమే తప్పితే పెద్దగా పరివర్తనాలు జరగలేదు. ఇప్పుడు ఏదైతే కొత్తగా వేరియంట్స్ వచ్చాయో, అది యూకే వేరియంట్ కానివ్వండి, లేకపోతే బ్రెజిల్ వేరియంట్ కానివ్వండి, లేదంటే సౌత్ ఆఫ్రికా వేరియంట్ కానివ్వండి, వాటన్నిటి మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అవడం జరిగింది. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో వచ్చేసి ఈ కొత్త మ్యుటేషన్స్ కానివ్వండి, ఈ వేరియంట్స్ కానివ్వండి మన దగ్గర ఎక్కువగా మనుగడలో పాత వైరస్ ఏదైతుందో అదే కంటిన్యూ అవుతుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల మళ్ళీ కేసుల సంఖ్యలో పెరుగుదల మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఇప్పుడున్న వైరస్కి నుంచి పూర్తి రక్షణ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఎలిజిబుల్ పాపులేషన్స్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు సార్, చింతల నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నేను 4 years బ్యాక్ స్టంట్ వేయించుకున్నాను సార్. రెజ్వాస్టాటిన్ వాడుతున్నాను, బీపీ టాబ్లెట్లు వాడుతున్నాను. నేను టీకా వేయించుకోవచ్చు సార్, నా ఏజ్ 47. హలో, తీసుకోవచ్చు సార్. మీరు ఓకే అండి, స్టెంట్ వేయించుకున్నా సరే, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇచ్చే కార్డియాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్తో కానివ్వండి, ఆయన అడ్వైజ్ సలహా ప్రకారం కూడా మీరు తీసుకోవచ్చు. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు సార్, బషీర్బాగ్ నుంచి కృపాకర్ గారు. కృపాకర్ గారు మీ ప్రశ్న అడగండి. యుఎస్ లో మేము ఫీజర్ తీసుకున్నామండి. ఆఫ్టర్ 28 days తర్వాత సెకండ్ డోస్ ఎన్ని రోజుల్లో తీసుకోవచ్చండి ఫీజర్? ఓకే, ఇప్పుడు మన దేశంలో వచ్చేసి ఇక్కడ అందుబాటులో లేదమ్మా. ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేసేసి యుఎస్లోనే ఉన్నది. మీరు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణీత డేట్స్ ప్రకారం మీకు సెకండ్ డోస్ ఇస్తారు. అది వచ్చేసేసి మీరు 4 వారాల తర్వాత మీరు ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం. సంగారెడ్డి నుంచి రాములు గారు ఉన్నారు. రాములు గారు మీ ప్రశ్న అడగండి. సార్ మేము సంగారెడ్డిలో సార్, సంగారెడ్డి టౌన్ లో ఉంటాము. మేము గత వారం నుంచి ట్రై చేస్తున్నాం సార్, కోవాక్సిన్ దొరకడం లేదు ఇక్కడ. మేము ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ. మేము ఒక 10 members ఉన్నాము, కోవాక్సిన్ దొరకడం లేదు సార్. ఏమన్నా అవకాశం ఉన్నాయి సార్ ఈ వీక్ లో రావడానికి? మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి కోవాక్సిన్ కోసం వెయిట్ చేయకండి. కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, ఏదైతే అందుబాటులో ఉందో ఈ 2 వ్యాక్సిన్స్ కూడా కోవిడ్ నుంచి మీకు రక్షణ పొందడానికి కోసం నిర్దేశించబడిన వ్యాక్సిన్స్. మీకు కావాల్సిన వ్యాక్సిన్ కోసం, బ్రాండ్ కోసం మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆ లోపు మీ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఇమీడియట్గా అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ తీసుకోండి. రైట్ సార్, ఇంకో కాల్ ఉన్నారు సార్, నిజామాబాద్ నుంచి వెంకటరమణ గారు. వెంకటరమణ గారు మీ ప్రశ్న అడగండి. సార్ కరోనా ఈ మధ్య వైరల్ అవుతుంది సార్. డైక్లోఫెనాక్ సోడియం తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ అనేది రిలేటెడ్ హార్ట్ అటాక్ వచ్చింది అని ఈ మధ్య వైరల్ అయింది మనకు. అయితే నిజంగానే మరి ఈ డైక్లోఫెనాక్ సోడియం తో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా ఆ టాబ్లెట్స్ వేసుకోకుండా? ఓకే, ఈ వీడియోని నేను కూడా చూడటం జరిగిందండి. దయచేసి ఇలాంటివన్నీ ఫస్ట్ మీరు నమ్మొద్దు. ఒకటి,
ఏదైతే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మీకు చిన్న చిన్న రియాక్షన్స్ వస్తాయి, ఇంతకుముందు చెప్పినట్టు జ్వరం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు తీసుకోవాలి. మీరు ఏం తీసుకుపోయినా కానీ అది 2 నుంచి 3 నెలల్లో 3 రోజుల్లో మీకు తగ్గిపోతుంది. ఏమనున్నా సరే డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం ద్వారా ఈ ఎనాల్జెసిక్ యాంటీపైరెటిక్ టాబ్లెట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దాని ప్రకారం మాత్రమే మీరు తీసుకోండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే చాలామంది ముందే ఊహిస్తారు, నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి పోతున్నా కాబట్టి నాకు జ్వరం వస్తుంది ఆ రోజు సాయంత్రానికి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి ముందే ఒక డోలోనో ఒక పారాసిటమాల్ వేసుకుందామని చెప్పి అనుకుంటారు. దయచేసి పొరపాటున అలాంటి పనులు చేయకండి, ఎందుకంటే అందరిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి కనిపించిన తర్వాత మీరు ఇది భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మందులు తీసుకుంటే మంచిది. రైట్ సార్, మరో కాల్ తీసుకున్నాం. ఎస్ఆర్ నగర్ నుంచి ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ ఇది 43 years ఫుడ్ ఎలర్జీ ఉంటే ఎట్లా? ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకి కోవాక్సిన్ రిలేటెడ్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు వ్యాక్సిన్ తీసుకోకూడదు. అవి కూడా మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఫుడ్ ఎలర్జీ దానికి సంబంధించి వ్యాక్సిన్కి ఏమాత్రం సంబంధం లేదు, మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. రైట్ సార్, ఇంకో కాల్ ఉన్నారు నిజాంపేట నుంచి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు మీ ప్రశ్న అడగండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. వినిపిస్తుంది భాస్కర్ రావు గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. నేను ఫస్ట్ కోవాక్సిన్ ఇది వ్యాక్సిన్ తీసుకున్నాను ఇక్కడ ఒక హాస్పిటల్లో. హలో, ఓకే చెప్పండి. ఇప్పుడు అదే హాస్పిటల్ మీకు కోవాక్సిన్ లేదు, కోవిషీల్డ్ వేస్తున్నారు అనమాట. నాకు మళ్ళీ సెకండ్ డోసు 6th 28 days తర్వాత 6th వస్తుంది. మరి అప్పటికి నాకు కోవాక్సిన్ హాస్పిటల్ వస్తుందా? తప్పకుండా అండి. మీకు ఫస్ట్ డోసు ఏదైతే ఇచ్చారో కోవాక్సిన్, అదే సెకండ్ డోసు 4 వారాల తర్వాత వారం లోపు. ఓకే, అంటే మీరు 4 నుంచి 5 వారాల లోపు మధ్యలో మాత్రమే మీరు సెకండ్ డోస్ తీసుకోవాలి. మీకు కోవాక్సిన్నే మీకు ఇస్తారు. రైట్ సార్, శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి. ఈటీవీ తెలంగాణతో మీ అమూల్యమైన సమయం పంచుకున్నారు. ప్రజల ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు సార్, మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.